ఏపీ యూనివర్సిటీ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్‌కి సంబంధించినటువంటి టోటల్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి 15, 23 వేకెన్సీ అయితే రిలీజ్ అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే మనకి ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది 18 నుంచి స్టార్ట్ అయ్యింది. జూన్ 8తో క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రతి యూనివర్సిటీకి సంబంధించినటువంటి బ్యాక్‌లాగ్ పోస్టులు అవ్వచ్చు, రెగ్యులర్ వేకెన్సీ అవ్వచ్చు, దేనికంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌కి, అలాగే అసోసియేట్ ప్రొఫెసర్స్‌కి అలాగే మనకి ఆర్‌జీకేటీ నుంచి అయితే మనకి లెక్చరర్ పోస్టులు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. అది మీ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మనకి యూనివర్సిటీలు పొందుపరచడం జరిగింది. మీకు ఏ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి అక్కడ ఉంటది. అయితే ఇక్కడ అప్డేట్ చూసుకుంటుంటే మనకి సైట్‌లో సిలబస్సు, జీవో నంబర్సు, అప్డేట్ అయితే సిలబస్ దగ్గర క్లిక్ చేసిన వెంటనే మనకి కమింగ్ సూన్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది. అంటే మరొక 1 ఆర్ 2 డేస్‌లో అయితే అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి సిలబస్ అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ జీవోస్ కూడా మనకి ఇక అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే ఇచ్చారు. మీరు దేనికి ఏ జీవో కావాలంటే ఆ జీవోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అలాగే మీరు మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చండి. చేంజ్ ద మొబైల్ నెంబర్ ఇచ్చారు. దేని ద్వారా అంటే మీ యొక్క వెరిఫై ఆధార్ ద్వారా అయితే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేసుకునే ఆప్షన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఎలా అంటే ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది కదా! అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్‌ని ఎంటర్ చేసిన వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు మొబైల్ నెంబర్ ఓల్డ్‌ది ఏదైనా ఉంటే అది చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రకంగా మీరు యొక్క మొబైల్ నంబర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ అది నోటిఫికేషన్స్ అండి. నోటిఫికేషన్స్‌ని క్లిక్ చేసిన వెంటనే ప్రతి యూనివర్సిటీలో అయితే ఎన్ని వేకెన్సీలు ఉన్నాయనేది ఆల్రెడీ మనకి ప్రీవియస్‌గానే చెప్పడం జరిగింది. ఆ యూనివర్సిటీలో మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా రెగ్యులర్ చూస్తున్నారా? బ్యాక్‌లాగ్ చూస్తున్నారా? మీ యొక్క డీఎడ్ బిట్మెంట్‌కి అప్లై చేయాలనుకుంటారు. మాస్టర్ డిగ్రీలు అంటే టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడాను మనకి పొందుపరచడం అనేది మనకి ఈ యొక్క వెబ్‌సైట్‌లో ఉందండి. మీరు అయితే టోటల్‌గా అయితే చెక్ చేసేసుకోవచ్చు. ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకి ఏపీ సెట్ అనేది 2025 నోటిఫికేషన్ రిజల్ట్ అనేది మనకి ఈ మంత్ ఎండింగ్ 13థ్ రిలీజ్ అవుతుందని మనకి ఏపీ సెట్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే పొందుపరచడం జరిగింది. అయితే నెక్స్ట్ వన్ అనేది మనకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఏపీపీఎస్సీ బోర్డే కండక్ట్ చేస్తదండి. ఆల్రెడీ ప్రీవియస్‌గా చెప్పినట్టుగా 150 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ క్వెషన్ అనేది 3 మార్క్స్ ఉంటది. ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి మనకి 1/3 అంటే 1 మార్క్ అనేది కట్ చేయడం విషయం కూడా చెప్పారండి. అది దాని తర్వాత మనకి షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేసిన ప్రాసెస్ అంతా కూడా ప్రీవియస్‌గా వీడియో చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లే మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లోని ఇదంతా కూడాను మనకి పొందుపరచడం జరిగిందండి. మీరు చెక్ చేసేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ అండి. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు ఏ యూనివర్సిటీ కావాలంటే ఆ యూనివర్సిటీలో మీ డిపార్ట్మెంట్ ఏంటి, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అనేసి మనకి టోటల్‌గా అయితే అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే పొందుపరచడం జరిగింది. ఓకే. అయితే ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే మెసేజ్